గుడ్ మార్నింగ్ ఆల్ ట్యాక్స్ పేయర్స్. బడ్జెట్ 2026 ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్స్లో పార్ట్ 1లో మనం 3 అమెండ్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో ఇంకో 3 అమెండ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వచ్చేసరికి ఎలాంటి చేంజెస్ లేవు. ప్రీవియస్గా రిబేట్ 12 lakhs ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీ ఇన్కమ్ 12 lakhs లోపు ఉండి న్యూ స్కీమ్ ఆప్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి ట్యాక్స్ పడదు. అయితే చాలామంది 12 lakhs దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలేమో అని ఒక అపోహలో ఉన్నారు. అది రాంగ్ అండి. మీ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 3 lakhs కన్నా ఎక్కువ ఉంటే మీరు మ్యాండేటరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి. అలా చేయకపోతే పెనాల్టీస్, లేట్ ఫీజ్ అనేది భరించాల్సి వస్తుంది. బిజినెస్ ఓనర్స్ నాన్ ఆడిట్ కేసెస్కి డ్యూ డేట్ అనేది 31st July ఉన్నది. వాళ్ళకి ఇంకాస్త టైం ఇస్తే ప్రాపర్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటారు, కంప్లైంట్స్ కరెక్ట్గా చేస్తారు, ఎలాంటి గ్రీవియన్స్ ఉండవు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎవరైతే నాన్ ఆడిట్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారో, ట్రస్ట్స్ ఉన్నాయో వాళ్ళకి డ్యూ డేట్ అనేది 31st July నుంచి 31st August పెంచింది. అయితే శాలరీ పీపుల్, హౌస్ ప్రాపర్టీ, అదర్ ఇన్కమ్స్ ఉన్న వాళ్ళకి ITR 1 అండ్ ITR 2 మాత్రం డ్యూ డేట్స్ 31st July. ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అండి? ఇది రన్నింగ్ ఇయర్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి బిజినెస్ ఓనర్స్, ట్రస్ట్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ఆడిట్వి వాటికి డ్యూ డేట్ అనేది 31st August. మనం ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు దాని వాల్యూ 50 lakhs కన్నా ఎక్కువ ఉంటే మనం మ్యాండేటరీగా TDS అనేది పే చేసే రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. అయితే NRI దగ్గర నుంచి ప్రాపర్టీ కొనేటప్పుడు మాత్రం కంపల్సరీ పర్చేజరు TAN అప్లై చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ కంప్లైంట్స్ బర్డెన్స్ తగ్గించడం కోసం బడ్జెట్ 2026లో అమెండ్మెంట్ తెచ్చారు. మీరు NRI దగ్గర నుంచి ప్రాపర్టీ కొన్నా సరే మీరు మీ PANతో వాళ్ళ TDS రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఆ TDSలో మీరు వాళ్ళ యొక్క PAN మెన్షన్ చేస్తే సరిపోతుంది అన్నారు. దీని ద్వారా మీరు NRI నుంచి కొన్నా, రెసిడెంట్ నుంచి కొన్నా సరే మీ PANతోనే TDS అనేది ఫైల్ చేసేవచ్చు, 26 QB అనేది. ఇప్పటి వరకు PFESI కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎంప్లాయర్ది అయితే డ్యూ డేట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ వరకు టైం ఉండేది. అదే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అయితే మాత్రం 15 days ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద మంత్ మనం పే చేయాలి. లేకపోతే ట్యాక్స్ ఆడిట్లో మొత్తం డిసలవ్ చేయాల్సి వచ్చేది. అయితే ఈ కంపెనీ వాళ్ళు మాత్రం PFESI రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఎంప్లాయర్ది విడిగా, ఎంప్లాయీది విడిగా పే చేయడానికి ఆప్షన్ లేదు. సో ఈ రెండాటిని అలైన్ చేస్తూ ఒకే లైన్లోకి తీసుకురావాలని 2026 బడ్జెట్ అమెండ్మెంట్లో ఎంప్లాయీ పోర్షన్ అయినా, ఎంప్లాయర్ పోర్షన్ అయినా సరే కంట్రిబ్యూషన్ మీరు విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లోపు కానీ పే చేసేస్తే అది అలౌవబుల్ అని ఇచ్చారు అమెండ్మెంట్. థ్యాంక్ యూ ఆల్.